ఈ న్యూ ఇయర్‌కి ఎంతో మందికి లేని అవకాశాన్ని దేవుడు మనకే ఎందుకు ఇచ్చారు? ఇంతకీ ఆ అవకాశం ఏంటి? ఈ ఇయర్‌లో మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అన్నది చూద్దాం. లైఫ్‌ని కొత్తగా స్టార్ట్ చేయడానికి, గతం నేర్పిన విలువైన పాఠాన్ని జీవితంలో చూపించడానికి దేవుడిచ్చిన మరొక అవకాశమే న్యూ ఇయర్. కొత్త సంవత్సరం స్టార్ట్ చేయడంతోనే మనమంతా దేవునికి ఖచ్చితంగా చెప్పే మాట, మరొక సంవత్సరాన్ని ఇచ్చినందుకు థాంక్స్ తండ్రి అని. మరికొందరు మరణం నుండి తప్పించి గొప్ప మేలు చేశారని, పలానా యాక్సిడెంట్ జరిగినప్పుడు దేవుడు స్వస్థపరిచారని, ఈ సంవత్సరం నా జీవితంలో గొప్ప మేలు జరిగిందని చెప్తూ ఉంటాం. వీటితో పాటు అసలు యాక్సిడెంట్ జరగకుండా ఎన్నోసార్లు సేఫ్ గా ఇంటికి వెళ్లడం, కరోనాలో ఊపిరి తీసుకోలేక చనిపోయిన వారితో పోలిస్తే ఇంత ప్రశాంతంగా కొన్ని కోట్ల సార్లు గాలిని పీల్చుకోవడం వంటి కంటికి కనిపించని, మనం గుర్తించలేని మేలులు దేవుడు ఎన్నో చేశారు. ఈ న్యూ ఇయర్ లో కూడా చేస్తూనే ఉన్నారు. దేవుడు చేసిన ప్రతి మేలును గుర్తించి వాటిని బట్టి ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. చేస్తున్న వాటిని బట్టి మనలోని కృతజ్ఞతా భావాన్ని మన పనుల్లో చూపిస్తూ మరలా తప్పు చేసి దేవుణ్ణి క్షమాపణ అడిగే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి. మనల్ని పుట్టించి 2023 సంవత్సరం వరకు జాగ్రత్తగా కాపాడి ఎన్నో అనుభవాలు నేర్పించిన దేవునికి కృతజ్ఞత కలిగి, పాత సంవత్సరంలో చేయలేకపోయిన మంచి పనులను బట్టి దేవుని దగ్గర క్షమాపణ ఇప్పుడే అడుగుదాం. ఇంతకీ ఈ సంవత్సరాలు ఎందుకు? కాలం దేనికి? కాలమే లేని దేవుడు ఆయన పిల్లలమైన మనకి మాత్రం ఎందుకు టైం పెట్టారు? ఎందుకంటే చెడుగా బ్రతుకుతున్నట్లయితే మనం మరణానికి ఇంకొక సంవత్సరం దగ్గరగా వెళ్తున్నామని, ఇంకా కొంచెం సమయం మాత్రమే ఉందని గుర్తించి భయంతో తప్పు చేయకుండా బ్రతకాలని. మంచిగా బ్రతుకుతున్నట్లయితే దేవునికి దగ్గరయ్యే టైంలో ఒక సంవత్సరం తగ్గిందన్న ఆనందంతో, యేసుక్రీస్తు రాక దగ్గరలో ఉందన్న సంతోషంతో ఓపికగా విశ్వాసాన్ని కాపాడుకుంటామని పెట్టారు. దేవుడు ఈ 2024 అనే మరొక విలువైన ఛాన్స్ ని ఇస్తున్నది మన ఆస్తి పరిస్థితులు మారాలని కాదు గాని మన మనసు మారాలని. మన మనసు మారడానికి ఇంకొక అవకాశం ఇస్తే బాగుంటుందని, దాన్ని గుర్తించి దేవుని కృపను ఆసరాగా తీసుకొని తప్పులు చేయకుండా మంచి మనసుతో క్రీస్తు రాక కోసం ఆనందంగా ఎదురు చూసే వారిగా మనం ఉండాలి. ఈ 2024లో ఇల్లు పెద్దదవ్వాలి, జీతం పెరగాలి, పెళ్లి కావాలి, ఉద్యోగం రావాలి అని ప్రార్థించడంతో పాటు మనం ఇంకా మంచిగా మారాలి. మనలో ఉన్న చెడుని ఇంకొంత తీసేసుకోవాలి. బైబిలు మరింత ఎక్కువగా నేర్చుకోవాలి. పాపాన్ని పోగొట్టుకోవాలి. ఒకరినైనా దేవునికి దగ్గర చేయాలని తీర్మానం తీసుకున్న ఓ మంచి మార్పుతో మన హృదయాన్ని నూతనంగా మార్చుకోవడమే ఈ న్యూ ఇయర్ కి దేవునికి మనం ఇచ్చే విలువైన కానుక. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మనలను కొత్త సంవత్సరంలోనికి తీసుకొస్తున్నందులకు ప్రార్థన చేసుకుందాం. పరలోకములో ఉన్న మా తండ్రి, గడిచిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మా జీవితాల్లో ఎన్నో మేలును చేస్తూ ఎంతో మందికి లేని గొప్ప అవకాశాన్ని మాకిచ్చి ఈ న్యూ ఇయర్ కి మిమ్మల్ని ఆనందపరిచేలా మమ్మల్ని మేము ఎలా మార్చుకోవాలో మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. తెలుసుకున్న మేము మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటూ మంచి తీర్మానంతో చెడు వైపుకు మరలా తిరిగి చూడకుండా మా బలహీనతల్ని బట్టి మీలో బలంగా మార్చుకుంటూ బలహీనులకు చేయందిస్తూ కొందరినైనా మీ సహాయంతో మీకు దగ్గర చేసే భాగ్యాన్ని మీ చిత్తమైతే మాకివ్వండి తండ్రి. కళ్ళ ముందే కరిగిపోతున్న సమయాన్ని జాగ్రత్తకు ఉపయోగిస్తూ అపవాది మాయలు చిక్కుకోకుండా సమయం కొంచెమే అని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ దానిని మీకోసం మంచిగా ఉపయోగించడానికి మా అందరికీ సహాయం చేయండి తండ్రి. మీ కృప, మీ కాపుదల ఇలానే ఎల్లప్పుడూ మాతో ఉండేటట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుయున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును సర్వమానవాళికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.